రైట్ బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన్ని మీరు అందరూ సహకరించాలని పోటీ చేయమంది చేశారు. తర్వాత ఆయన రాజీనామా చేశాడు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ నుంచి పోటీ చేశాడు. అక్కడ క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి తీసుకొచ్చి సరే ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఆయన తీసుకొచ్చి ఇక్కడ వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ ఇచ్చి బీసీలకి న్యాయం చేశానంటావేంటి? బీసీలు అంటే ఆర్ కృష్ణయ్య గారు ఒక్కడేనా బీసీలు? అందులో ఎవరిని తీసుకెళ్ళి ఇచ్చావు? మా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి ఇచ్చావు. నువ్వు ఇచ్చి నేను ఇచ్చాను అంటే ఎలాగా? తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఈ బీసీల పార్టీది చంద్రబాబు అని చెప్పేది మేము. ఆర్ కృష్ణయ్య గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్టట్లా, మంచిదే, ఓకే. కానీ పర్సనల్ నిన్ను ఎక్కడ పెంచావు? ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చావు, పక్కన పెట్టు. రాజ్యసభ అక్కడ ఉన్న ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చావా? రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చావా? లేదు ఆర్ కృష్ణయ్య గారిని ఎంపీలందరికీ టీం లీడర్ని చేసావా? విజయసాయి రెడ్డిని చేసావు. అంటే బీసీ వెనకతలో ఉండాలి, బీసీలు వెనకతలో ఉండాలి. వీడి పిచ్చుకొక్క ఇవన్నీ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు అంట దాని ఎదురుగా కూర్చునే వాళ్ళు మా పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలో వెళ్ళి కూర్చునే. అసలు నువ్వే పార్టీరా? నువ్వే పార్టీ? నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యావు? ఏ పార్టీ నాయకుడి చేతిలో ఫస్ట్ బీఫారం తీసుకున్నావు? ఏ పార్టీ నాయకుడు నీకు 2 సార్లు ఎమ్మెల్యేగా బీఫారం ఇచ్చి గుడివాళ్ళ గెలిపించాడు? చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు నీకు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నేమో కించపరుస్తూ రాజశేఖర రెడ్డి కుటుంబాన్నేమో హైలైట్ చేస్తావు. వీరందరికీ తెలుగుదేశం పార్టీలో సాగింది. వలమనేని వంశీ ఉండేవాడు, ఎరగబోయేవాడు తెలుగుదేశంలో. ఏమైపోయాడు ఇప్పుడు? ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక ప్రయారిటీ ఇస్తుంది, నాయకుల్ని గౌరవిస్తుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేసి కూడా చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు. ఎన్టీఆర్ కూతురేమో భువనేశ్వర్ పురంధేశ్వర్ గారు అన్నాడు. సరే, ఎన్టీఆర్ కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల. ఏంటండి 4-5 సార్లు డిబేట్ నేను చూసా. ఎన్టీఆర్ కూతురు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు అనొచ్చు కదా? లేదు రాజశేఖర రెడ్డి ఈయన్ని కూడా ఎన్టీఆర్ గారు కుమార్తె అనొచ్చు కదా? అంటే నీకు వీళ్ళకి గౌరవం, వాళ్ళకి గౌరవిస్తావు. రేపు 18వ తారీఖు అంటే ఎన్టీఆర్ వర్ధంతి చేస్తాడంట. ఒరే పిచ్చి కుక్క, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నిన్ను గుడివాడ ప్రజలు ఓడేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు గుడివాడలో ఓడిపోవడం ఖాయం. మీరు ఈ రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఊరుకోర్రా బాబు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు? మీకు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే దాదాపు 100 దేశాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అంటే మీరు ఏ దేశం పారిపోయినా అక్కడ మిమ్మల్ని వదలరు. మీరు అన్న మాటలకి మీరు ఏ దేశం వెళ్ళా వదలరు. మరి ఇంకోటి అంటాడు, లొకేషన్ పట్టుకొని పంది కుక్కు అన్నాడు. లోకేష్ ప్రజల మనిషి. లోకేష్ బాబు గారు ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నాడు. ప్రజల సొమ్ము పంది కుక్కలాగా మేసి పంది కుక్క బొక్కలో ఉన్నట్టు తాడేపల్లి ప్యాలెస్లో ఉంది. ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. పంది కుక్కు లోకేష్ బాబు ఎందుకు అవుతారు? జగన్మోహన్ రెడ్డి. పందికొక్కు జనాల్లో తిరగదు.
లోకేష్ బాబు జనాల్లో తిరుగుతున్నాడు ప్రజల మనిషిగా. ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రజల సొమ్ము తినిందారు. పందుకొక్క బాగా తింటది ధాన్యాన్ని, పప్పుని. ఇది ఇక్కడ డబ్బు తింటది. అది తేడా. కనుక కొడాలని మీకు టైం దగ్గర పడింది. నెలలు రోజులు అవుతున్నాయి, రోజులు గంటలు అవుతాయి, గంటలు నిమిషాలు అవుతాయి, నిమిషాలు సెకండ్లు అవుతాయి. మీరు జాగ్రత్తగా, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఎవ్వరూ వదిలే ప్రసక్తే లేదు. మీరు చెప్తున్నాము, మీరు ఈ 100 రోజులన్నా నోరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈసారి నుంచి కానీ చంద్రబాబు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, లోకేష్ బాబు గారి కుటుంబాన్ని కానీ, చంద్రబాబు గారి కుటుంబాన్ని కానీ మీరు ఏదైనా మాట్లాడితే ఇక మిమ్మల్ని తిట్టాం, మీ నాయకుడిని తిడతాం. వీళ్ళు ఎలాంటి మాటలైతే అంటారో అలాంటి మాటల కంటే పవర్ఫుల్ మాటలతో మీ నాయకుడిని తిడతాం. మీ నాయకుడిని మేము మాతో తిట్టించాలంటే మీరు మాట్లాడండి. ఎందుకంటే మీ నాయకుడి మీద మీకు మంట ఉంది కాబట్టి మాకు తెలుసు. అసలు మీ సీట్లోనే గాలిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని మాతో తిట్టియాలనుకుంటే మీరు చంద్రబాబు గారిని తిట్టండి. జగన్మోహన్ రెడ్డిని మాతో తిట్టకూడదంటే మీరు కావుకోండి. ఇది ఫైనల్గా మీకు చెప్పేది. బాబు రా.